కాసేపట్లో రంగారెడ్డి జిల్లా ఆరుట్లకు రేవంత్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్న సీఎం. నేడు ఖమ్మంలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన, ఎస్ఐఆర్పై కార్యకర్తలకు అవగాహన సదస్సు ఏర్పాటు, కార్యక్రమానికి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. అనంతపురం బుక్కరాయ సముద్రంలో ఏటీఎం దొంగలు, బొలెరో వాహనంలో వచ్చి తాడు సహాయంతో ఏటీఎంను లాక్కెళ్లిన దుండగులు, ఆకులేడులో ఏటీఎం మిషన్ పరికరాలను పడేసి పరారి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు, నిందితుల కోసం పోలీసుల గాలింపు. నెల్లూరులో పట్టపగలే భారీ చోరీ, కల్పతరువు అపార్ట్మెంట్లో దుండగుల హల్చల్, 30 సవర్ల బంగారు నగలు, 2 కేజీల వెండి అపహరణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం అధికారుల గాలింపు. తిరుపతి జిల్లాలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన 2 ప్రైవేటు బస్సుల స్వాధీనం, మరో 30 బస్సులపై కేసులు నమోదు. సిరిసిల్ల జిల్లా కేసీఆర్ నగర్ కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం, పానీపూరి తిన్న 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్న పిల్లలు, ఓ బాలుడికి తీవ్ర జ్వరంతో ఫిట్స్ వచ్చాయంటున్న కుటుంబ సభ్యులు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,72,00,000. దక్షిణ కోస్తాకు విస్తరించిన ద్రోణి, ఇవాళ ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు. పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు వర్ష సూచన. చీలిక దిశగా ఉద్ధవ్ శివసేన పార్టీ. ఆపరేషన్ టైగర్తో మరోసారి ఉద్ధవ్ పార్టీలో కలకలం. పలువురు ఎంపీలు అందుబాటులో లేకపోవడంతో ఉత్కంఠ. ఢిల్లీలో వరుస సమావేశాలతో పెరిగిన పొలిటికల్ హీట్. ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరబోతున్నారనే ప్రచారం. పార్టీ చీలిక వార్తల్ని ఖండిస్తున్న ఉద్ధవ్ వర్గం. G7 సదస్సులో మళ్లీ కలిసిన ప్రధాని మోడీ, ఇటలీ పీఎం మెలోని. ఇద్దరు నేతల సరదా సంభాషణ. సోషల్ మీడియాలో మనం చాలా ఫేమస్ అంటూ మెలోని కామెంట్. గతంలో వైరల్ అయిన మెలోడీ ట్రెండ్కు మళ్లీ ఊపు. తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,51,360. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,38,740. దిగివస్తున్న వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 2,74,900.